హనుమంతుడి ఆకలి ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒకసారి సీతమ్మ హనుమంతుడికి భోజనం పెట్టింది. హనుమంతుడు చాలా ఆనందంగా తినడం మొదలు పెట్టాడు. ఒక ముద్ద తినగానే ఇంకో ముద్ద కోసం చూస్తున్నాడు. ఒక పాత్ర ఖాళీ అవ్వగానే మళ్ళీ మరొకటి అడుగుతున్నాడు. ఎంత వడ్డించినా, ఎన్ని రకాల వంటకాలు పెట్టినా అతడు తినడం ఆగలేదు. తింటూనే ఉన్నాడు. సీతమ్మకు మొదట ఆశ్చర్యంగా అనిపించింది. తర్వాత కాస్త ఆందోళన కలిగింది. అప్పుడు సీతమాత రాముడి దగ్గరకు వెళ్లి సమస్య చెప్పింది. రాముడు ప్రశాంతంగా చిరునవ్వుతో ఒక తులసి ఆకును తీసుకుని ఇచ్చి, దీనిపై రామనామం రాసి భోజనంలో కలిపి హనుమంతుడికి ఇవ్వు అన్నాడు. సీతమ్మ వెంటనే అలాగే చేసింది. ఆ తులసి ఆకుపై రామనామం రాసి ఒక ముద్దలో కలిపి హనుమంతుడికి సమర్పించింది. హనుమంతుడు ఆ ఒక్క ముద్ద తినగానే అకస్మాత్తుగా చేతులు జోడించి నిలబడ్డాడు. ప్రభు, ఇప్పుడు నా కడుపు పూర్తిగా నిండిపోయింది, తృప్తిగా ఉంది అని చెప్పాడు. అప్పుడే అందరికీ అర్థమైంది, సాధారణ ఆహారం ఎంత తిన్నా కడుపు మాత్రమే నిండుతుంది, కానీ రామనామం ఉన్న ఒక్క ముద్ద ఆత్మను పూర్తిగా తృప్తిపరుస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేమిటంటే, ఆహారం కడుపును నింపుతుంది, కానీ రామనామం ఆత్మను నింపుతుంది. ఈ కథ మీకు నచ్చితే జై హనుమాన్, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.